ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనం తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగాను దేవుని మంచి వాక్యములు, దేవుని వాక్యము చాలా పవిత్రమైనది, రమ్యమైనది, అద్భుతమైనది, జీవితాన్ని మార్చేస్తుంది. మనం ఎలా జీవించాలో తెలియజేస్తుంది. అందుకే వాక్యం ద్వారా తెలుసుకుందాం. దేవుని వాక్యము విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. రోమా 10వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది. దేవుని వాక్యము నూతన జన్మనిస్తుంది. మొదటి పేతురు 1వ అధ్యాయము 23వ వచనంలోను అలాగే 25వ వచనంలో రాయబడింది. దేవుని వాక్యము నిరీక్షణిస్తుంది. రోమా 15వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది. దేవుని వాక్యము పరిశుద్ధపరుస్తుంది. కీర్తన గ్రంథము 119వ దావీదు కీర్తన 9వ చరణంలో రాయబడింది. దేవుని వాక్యము ప్రతి అవసరమును తీరుస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. దేవుని వాక్యము విశేష జ్ఞానమునిస్తుంది. కీర్తన గ్రంథము 119వ దావీదు కీర్తన 97వ చరణంలోను అలాగే 100వ చరణంలో రాయబడింది. దేవుని వాక్యము సాతాన్ని జయింపచేస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు రాయబడింది. దేవుని వాక్యము సత్యంలోనికి నడిపిస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో రాయబడింది. దేవుని వాక్యము మార్గము చూపిస్తుంది. కీర్తన గ్రంథము 119వ దావీదు కీర్తన 105వ చరణంలో రాయబడింది. దేవుని వాక్యము సంతోషాన్నిస్తుంది. యిర్మీయా 15వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యములు మన జీవితంలో మన జీవితాన్ని మార్చునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.